ఏంట్రా ఈ పనులు? మీ ఇంట్లో వాళ్ళు బాగా చదివి పేరు తెస్తారని అనుకుంటారు. మీరేమో ఇలా తాగుతూ ఫుడ్ అంతా వేస్ట్ చేస్తున్నారు. మీరు వేస్ట్ చేసే ఫుడ్ ఒక రైతు ఎన్ని నెలలు కష్టపడితే వస్తుందో మీకు తెలుసా? ఒక్క క్షణం వేస్ట్ చేసే ముందు ఆలోచించండి. మీ ఫాదర్ ఏం చేస్తారా? డాక్టర్ సార్. సాఫ్ట్వేర్ సార్. బిజినెస్ సార్. మరి మీ ఫాదర్ రా? మా ఫాదరు చిన్న పని చేస్తారు సార్. అదేంటి? మా ఫాదర్ చిన్న ఫార్మర్ సార్. ఏంటి రైతు పని చేస్తాడని చెప్పడానికి అంత సిగ్గెందుకు? ఇప్పుడున్న పిల్లలు మీరు ఏమవుతారంటే అందరూ డాక్టర్, ఇంజనీర్, పోలీస్, టీచర్ అంటారే గాని ఒక్కడు కూడా నేను రైతుని అవుతానని అనరు. ఎందుకంటే రైతు అంటే అంత లోకువ. రైతు గొప్పతనం ఏంటో మీకు తెలియదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు రైతు అంటే ఎలా ఉండేవాడో తెలుసా? దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు అంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే. ఒక ఉదాహరణగా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. పాలధారల పల్లె తెల్లారుతుంటాదిరా. మళ్ళోని గంటలు కాడెట్ల మెడలోన జంటగా మోగుతూ ఉంటాయిరా. నాగలి పూజన పెట్టుకుంటే దోస్తులు చెయ్యేసినట్టేరా. కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత బలగం ఉన్నట్టురా. చల్లగాలి మోసుకొచ్చరా సేను సిలకల ముచ్చట్లు. దారి పొడుగు చెట్ల కొమ్మలా రాలుతున్న పూల సప్పట్లు. గట్టి మోపలు కాల్వ గట్టులు చెమట సుక్కలు తడిసిన ఈ మట్టి గంగా. ఓ సోమయ్య, ఇటురా. ఏమైంది దొరా? ఈ దస్తావేజుల పైన సంతకాలు పెట్టు. ఏమి కాగితాలయ్యా ఇవి? ఇవి నీ భూమి కాగితాలు. అప్పు కట్టడం ఎలాగో నీ వల్ల అవ్వట్లేదు కదా, అందుకే నీ భూమిని నేను జప్తు చేస్తున్నాను. అయ్యా అయ్యా అలా అనుకోండి అయ్యా. ఈసారి వంట మండలం ఎలాగైనా తీర్చేస్తానయ్యా. ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఇలా అనకండి అయ్యా. ఈ భూమే నాకు దిక్కు. ఈ భూమే లేకపోతే ఎలా బతుకుతామయ్యా? ఇదంతా నాకు అనవసరం. ఈసారి నా అప్పు కట్టకపోతే నీ భూమి అంతా బలవంతంగా లాక్కోవాల్సి వస్తుంది. బాధపడదు సోమయ్య, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. నా మాట విను. మనం ఏ పట్టణానికి వెళ్ళినా మనకి కూలి పని దొరుకుతుంది. అలా కాదని ఇక్కడే ఉంటే మన బతుకులు ఎప్పటికీ మారవు. అందుకే మనం పట్టణానికి పోదాం. ఇలా అనుకోకు రాములు. మనమే ఇలా అనుకుంటే ఈ జనాలందరూ ఏమి తిని బతుకుతారు? ఒకరు తినాలంటే ఇంకొకరు పండించాలి కదా. మనం నమ్ముకున్న ఈ నేల మనల్ని వదలదు. ఈ పిచ్చి ఆలోచనలన్నీ మాని వ్యవసాయం చేద్దాం పదయ్యా. సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే. శిరస్సు మంచి శిఖర మంచు ముద్దిడ మట్టి నేలనే. ఏందయ్యా అలా ఉన్నావు? ఏమైంది?
వర్షాలు పడట్లేదు, పొలం ఎండిపోయింది. గిరి కాక మరేంటి? వల్లే చిలుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కల్లు కల్లు మని సిరిము వల్లే చిలుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా కరివిల్లు కరిమబ్బు వానవాడాలే వేయని నిలువెల్ల మనసు కడగళ్ళు తాకి కడగళ్ళే తీరని చనివాన జాడతో ఈ వేళ జన జీవితాలు దిగుదించేలా కాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా కల్లు కల్లు మని సిరిము వల్లే చిలుకే చేరగా చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా ఏందయ్యా చేనంతా ఇలా పాడైపోయింది, అసలు ఏం జరిగింది? ఎందుకు ఎంత ఆశ్చర్యపడిపోతున్నావు? ప్రతి సంవత్సరం జరిగేదే కదా ఇది. అయ్యో, ఈ సంవత్సరమైనా పంట చేతికొస్తుంది, మన బ్రతుకులు మారిపోతాయి, సంతోషంగా ఉండొచ్చు, అప్పులన్నీ తీరిపోతాయి అనుకున్నానయ్యా, ఇలా జరిగిందేంటి? మన బతుకులు మారవే, మన బతుకులు మారవు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు బాధపడకండి, మన రైతుల కష్టాలను తీర్చడం కోసమే సాంప్రదాయ పద్ధతిలో సేంద్రియ ఎరువులను, సేంద్రియ పురుగుల మందులను తయారు చేసి తీసుకొచ్చాను. దీన్ని వాడి మన పంటను కాపాడుకుందాం. పదండి. అయ్యా చూడయ్యా, పంట ఎంత బాగా చేతికి వచ్చిందో, అంతా దేవుడి దయ. మన కష్టానికి ప్రతిఫలం వచ్చింది, ఇంకా మనం సంతోషంగా ఉండొచ్చయ్యా, ఆకలి బాధలు పడక్కర్లేదయ్యా. అవునే, నిజమే. ఇప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు. ఉగాది పండుగ వస్తుంది కదా, అందరం కలిసి పండుగ చేసుకుందాం.
కొత్త పొద్దు పొడిసింది, కోడి నిద్ర లేపింది, ఏప చెట్టు కొమ్మల్లో ఎలుగు పూల రెమ్మల్లో పిట్ట పాట పాడింది, పల్లె ఆటలాడింది, పట్టు సీర సుట్టింది, తోరణాలు కట్టింది. ఊరే మారే జోరే సాగే లేదే మనాది, నింగి నెల పొంగిపోయే రోజే ఉగాది, రామాసిలుక వన్నేలుక వసంతమే విరిసే. పూసి నవి కొమ్మ ఊగుతున్నది, ఉదా పూసి కొయ్యిలమ్మ పాడుతున్నది, సంపూర్ణ తెలుగు నేల